आदित्यादिनवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि सयोगकाशतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం సప్తమి ఆదివారం నుండి త్రయోదశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి ప్రారంభంలో ఈ వారంలో గ్రహస్థితి వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, ధనుర్రాశిలో రవి, మకర రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు ఈ వారంలో ప్రారంభంలో రాశి చక్రంలో కనబడుతున్నారు. ఈ వారాంతంలో శుక్రుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ వారానికి సంబంధించి మారుతున్నటువంటి గ్రహస్థితిలో 22వ తేదీ మూలా నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు ధనిష్ఠా నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 23వ తేదీ పుష్యమి నక్షత్రం 2వ పాదంలో వక్రించినటువంటి కుజుడు, రోహిణి నక్షత్రం 3వ పాదంలో వక్రించినటువంటి గురువు సంచారం చేస్తున్నారు. 24వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం జరగబోతున్నది. 25వ తేదీ మూలా నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అదే రోజు ధనిష్ఠా నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 27వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. పూర్వభాద్ర 1వ పాదంలో రుజువర్తనంలో ఉన్నటువంటి శని ప్రవేశిస్తున్నాడు. ఈ వారాంతంలో 28వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశిస్తున్నాడు. అంటే పూర్వాషాఢ కార్తె ప్రారంభం కాబోతున్నది. అదే రోజు ధనిష్ఠా నక్షత్రం 3వ పాదంలో కుంభరాశిలో శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. ఈ వారంలో ప్రత్యేకించి జరుపుకోవలసినటువంటి పర్వతిథులు భాను సప్తమి, 22వ తేదీ భాను సప్తమి, అదే రోజు శైవ నక్తం కూడా ఉంది. ఆ రోజు శూన్య తిథి కూడా చెప్పబడుతున్నది. తర్వాత 23వ తేదీ త్రిశ్రోష్టకాహ అని ఒకటి ఉంది. 26వ తేదీ మతత్రయ ఏకాదశి, దీన్ని సఫల ఏకాదశి అని కూడా అంటారు. 28వ తేదీ శని త్రయోదశి ప్రత్యేకత ఉంది. అదే రోజు పూర్వాషాఢ కార్తె కూడా ప్రవేశించబోతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన ప్రత్యేకమైన పర్వతిథులు. మరి ముందుగా వార ఫలాలు. మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారాంతంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి, మంచి మార్పులు రాబోతున్నాయి. ఈ వారం ప్రారంభం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. స్వవిషయాల మీద కొద్దిగా ఎక్కువగా ఆలోచనలు పెడతారు. కొన్ని ఫలితాలు అనుకున్నట్టుగా సాధిస్తారు. కొన్ని విషయాలు మరింత లోతుగా మీరు ఆలోచించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత ఆధ్యాత్మికంగా, కొంత లౌకికంగా కూడా ఉంటారు. వృత్తిపరమైనటువంటి విషయాలలో కొంత ఆసక్తి బాగా పెరుగుతుంది. 25, 26 మీ జీవితంలో మంచి ఆనందదాయకమైనటువంటి సమయం. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు కూడా మీకు చాలా బాగా కనబడుతున్నాయి. కొంతవరకు సామాజికంగా,
కుటుంబ పరంగా కూడా మీకు మంచి ఆదరాభిమానాలు ఉంటాయి. కొత్త మిత్రులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనపరమైనటువంటి సమస్యలు మీకు తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ప్రయాణాలు మీకు 26 కానీ 27 దినమధ్యం లోపుగా చిన్న ప్రయాణాలు సంభవించవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు 28. ఇంచుమించుగా మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయినంత వరకు ఒత్తిడితో ఉన్నటువంటి సమస్యలను వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో కూడా మీరు సామరస్యంగా ఉండడానికి, కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ కొన్ని మానసిక ఒత్తిడులు కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 28ను కూడా మీరు అయినంత వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బంధువులతో కానీ మిత్రులతో కానీ ఆర్థికపరమైన సమస్యలతో కానీ మీరు కొంత ఒత్తిడికి లోనవుతారు. అయినంత వరకు అకాల భోజనాలు, శ్రమతో కూడినటువంటి పనులు, కొంత మానసిక వికారాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరితో కూడా బంధు వైరాలు కానీ మిత్ర వైరాలు కానీ లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో కొంతవరకు సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారంలో మీకు అయినంత వరకు ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలు ఇంచుమించుగా అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొన్ని శుభకార్యాలు, భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణ మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు మీకు ఇతరుల నుంచి వచ్చేటువంటి ప్రోత్సాహాలు మున్ముందు దొరికేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కొంత గౌరవప్రదమైన జీవితం కూడా మీకు మున్ముందు లభించబోతున్నది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కళారంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం చాలా ప్రత్యేకత మార్పులు రాబోతున్నాయి ఈ వారాంతంలో. అలాగే వృత్తిపరమైనటువంటి ఒత్తిడిలో కూడా కొన్ని మంచి మార్పులు కలగబోతున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని మార్పులు కూడా రాబోతున్నాయి. వ్యవహారిక రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. అలాగే వివాహ సమస్యలు, అంటే వివాహానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, వృత్తిలో సంబంధించిన నిర్ణయాలు, దూరదేశాలకు సంబంధించినటువంటి ఆలోచనలతో వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. అశ్విని నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కొన్ని మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. బంధువర్గాలలో కూడా కొన్ని కార్యక్రమాల్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని విషయాలలో మీకు చాలా కాలంగా ఉన్నటువంటి పనులు, కొద్దిగా కదలికలు ప్రారంభమవుతున్నాయి. అయినంత వరకు ఈ గృహంలో ఉన్నటువంటి పెద్దలతో కానీ, తర్వాత స్థిరచరాస్తుల విషయంలో కానీ కొద్దిగా సంయమం పాటించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆర్థికమైనటువంటి సమస్యలు మీకు పరిష్కరించుకోబడే అవకాశాలు కూడా దొరకబోతున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు వృత్తిపరమైనలో మంచి అవకాశాలు లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా మంచి సహకారం లభిస్తుంది. అలాగే మీకు కొన్ని రావాల్సినటువంటి లాభాలు, రావాల్సినటువంటి కొంత ద్రవ్యం మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రయత్నపూర్వకంగా. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కానీ, కుటుంబ సభ్యులతో కానీ కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడబోతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో అధికారులతో కానీ, మీపై ఉన్నవారితో కానీ, మీతో సహకారంతో ఉండేటువంటి వ్యక్తులతో మీరు విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన విషయాలలో కొద్దిగా మెల్లమెల్లగా మీరు పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రావాల్సినటువంటి లాభాలు, మీకు రావాల్సినటువంటి డబ్బు కొద్దిగా సకాలంలో రాకుండా కొద్దిగా ఆలస్యంగానైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధర్మపరమైన విషయంలో, కార్యాచరణలో మీరు కొంత శ్రద్ధతో, భక్తితో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారంలో కొన్ని మంచి మార్పులే కలగబోతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి యొక్క ఫలితాలు. ఈ వారంలో మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పరిహారాల విషయంలో మీరు అయినంత వరకు రవి సంబంధమైనటువంటి పూజలు కొన్ని, శని సంబంధమైనటువంటి పూజలు కొన్ని చేసుకోండి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక త్రిపాదం, రోహిణి మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభం 22, 23, 24 కొద్దిగా మీరు ఓపికతో ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాల విషయంలో, మీ వ్యవహారాల్లో, కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా ఓపికతో ఉండాలి. కొన్ని పనులలో మార్పులు, చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో కొంతవరకు ఆరోగ్యరీత్యా కానీ, మానసికంగా కానీ కొంత చింతించినట్టుగా ఉంటారు. ప్రతి పనిలో కొద్ది ఆలస్యం జరుగుతుంది. సహనం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు కొంత విశేషించి కృషితో ముందుకు పోవలసినటువంటి, అంటే మీరు ధైర్యంతో కొంత స్టెప్ వేయవలసినటువంటి అవసరం ఉంటుంది. విశేషంగా మీకు 25, 26, 27, 28లో చాలా మంచి మార్పులు ఉన్నాయి. అనుకున్న పనులు సాధించుకుంటారు.
ఆర్థిక వ్యవహారాలు బాగా ఉంటాయి, ఆరోగ్య విషయాలు బాగా ఉంటాయి, కుటుంబంలో కూడా భార్యాభర్తలు పిల్లలతో మంచి ఆప్యాయత ఉంటారు, ఇతరుల సహకారాలు కూడా లభిస్తాయి, సామాజిక గౌరవం కూడా మీకు బాగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆకస్మికంగా కొన్ని ఘర్షణయుతమైన వాతావరణం, వాదనలు ప్రతివాదనలు కూడా ఉండవచ్చు. వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో అనుకోని ప్రయాణాలు, అనుకోని విధంగా ఖర్చులు, తర్వాత ఆకస్మికమైన ఘర్షణలు కూడా ఉండవచ్చు. వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు మీ వృత్తిలో కొంత అదనపు బాధ్యతలు పడవచ్చు. శారీరక మానసిక అలసటలకు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో కానీ భార్యాభర్తల మధ్యన కానీ చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉండవచ్చు. ఏదైనా ప్రయాణాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరమైన విషయంలో కొద్దిగా మార్పులు మంచిగానే కనబడుతున్నాయి, కానీ మీరు ఆశించిన ఫలితాలు ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా కొంత ధనలాభం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కానీ స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో కానీ ఆర్థికపరమైనటువంటి విషయంలో కొంత మెరుగుదల ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ కొంత ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో కూడా కొన్ని మంచి మార్పులు మీకు రాబోతున్నాయి. అలాగే కొంత ఆకస్మిక ధనలాభాలు కూడా మీకు కూడా కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు దూర ప్రయాణాలు, కొంతవరకు శారీరక శ్రమ, ఆకస్మికంగా వృత్తిలో అధికారులతో విభేదాలు లేదా ఆకస్మికంగా ప్రయాణాలు ఉండవచ్చు. కొన్ని విషయాలలో మీరు దైహికమైన శ్రమ ఓర్చుకొని చేయవలసినటువంటి పనులు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఓపికతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారంలో శుక్రుని గురించినటువంటి పూజ ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే కుజ సంబంధమైనటువంటి పూజలు కూడా చేసుకోండి. మిక్కిలి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారంలో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. వచ్చిన మార్పులు కూడా మీకు చాలా సహకరించే పరిస్థితులు ఉన్నాయి. దేహారోగ్యం కుదుటపడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ సంబంధమైనటువంటి అంటే మీ గృహ వాతావరణంలో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. ప్రయాణాలలో కొద్దిపాటి అలసటలు ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. 25, 26 కూడా మీరు ఆలస్యంగానైనా కూడా పనులు అన్నీ కూడా నెరవేర్చుకుంటారు. కొంత ఓపికతో పనులు నిర్వహించుకోవాల్సినటువంటి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 27, 28 మీకు అన్ని విధాల అనుకూలించేటువంటి రోజులుగా ఉంది. అన్ని విధాల ఆర్థిక పరిస్థితులు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ మీకు లభించవచ్చు. ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి మార్పు మీ సమస్యలు పరిష్కారమయ్యే దిశలో ఉన్నాయి. మీకున్నటువంటి కష్టాలు తొలగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు ఒక మంచి వ్యక్తి, అనుభవమైనటువంటి వ్యక్తి, ఒక గురువు లాంటి వ్యక్తి మీకు తారసపడవచ్చు. కొన్ని ఇతరుల చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు కలుగుతున్నాయి. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారాంతంలో చాలా ప్రత్యేకంగా కనబడుతున్నది. మిథున రాశికి సంబంధించినంత వరకు వివాహం కాని ఆడపిల్లలకు, వివాహం కానటువంటి మగపిల్లలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు దొరికేటువంటి పరిస్థితులు, కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారంలో కుటుంబ సమేతంగా ఎక్కడికైనా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో, దేహారోగ్యంలో స్వల్ప మార్పులు కూడా కనబడుతున్నాయి. అయితే కొన్ని పరిస్థితులు మీకు అనుకూలించేటువంటి దిశలో ఉన్నాయి. అలాగే మీరు స్థిర చరాస్తుల విషయంలో కానీ పెద్దలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ కొంత శ్రద్ధ చూపవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎటొచ్చి మీరు జీవిత భాగస్వామితో ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండాలి. ఉద్యోగాలలో అధికారులతో మీరు విభేదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కొన్ని మంచి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు అయినంత వరకు ఏదో ఒక నిర్ణయం, ఒక ఆనందకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే దిశలో ఉన్నారు. చాలా వరకు
మీకు ఇతరుల సహకారం కూడా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్న పనులు సాధించుకుంటారు. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిపాటి రుసరుసలు ఉన్నాయి. బంధువర్గాలతో విరోధాలు లేకుండా చూసుకోండి. అలాగే మీరు కొంత శ్రమతో చేయవలసినటువంటి పనులు కూడా కనబడుతున్నాయి. తర్వాత కుటుంబ సభ్యులతో కానీ పిల్లలతో కానీ కొంతవరకు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కొంత శారీరకంగా మానసికంగా ఏదో తెలియని కొద్ది బాధలు మాత్రం మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల గ్రహాల పరిహారాల విషయంలో శుక్రునికి శనికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. కొంత ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులు నెరవేర్చుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో దినమధ్యం నుంచి 22, 23, 24వ తేదీల్లో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనవలసినటువంటి అవసరం ఉంటుంది. బంధుమిత్ర సందర్శనాలు అవుతాయి. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా మీరు వైద్యశాలలు కానీ దేవాలయాలు కానీ విద్యాలయాలు కానీ సందర్శించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా వరకు మీరు కొంత సేవాపరమైనటువంటి దృక్పథంతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 25, 26 కూడా అనుకూలమే, కానీ కొంత మందగతిన మీ పనులు నడుస్తాయి. అనుకున్న పనులు కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 27, 28 విషయంలో మీకు ఆకస్మికంగా సంఘర్షణలు కానీ ఆకస్మికంగా కొన్ని మార్పులు కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. శరీర ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు తొందరపాటుతో ఎలాంటి ఖర్చులు కానీ ఇలాంటివి పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత ఏదో భయం, ఒక ఆందోళన కూడా మీకు కనబడుతుంది. దాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వారాంతంలో మీకు కలుగుతున్న మార్పులు మరింత భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో ఆశాజనకంగానే కనబడుతున్నది. పునర్వసు నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్యన చిన్నపాటి స్వల్ప అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గాలలో కూడా కొద్ది అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో మీకు బాధ్యతలు బాగా పెరుగుతున్నాయి. అలాగే అధికారపూర్వకంగా కానీ అంటే ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళ విషయంలో కూడా కొద్ది ఆలస్యంగా అనుకున్న పనులు సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు కూడా అలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అయినంత వరకు మీరు ఆర్థికపరమైన విషయంలో చాలా మెలకువగా ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో కూడా కొన్ని బాధ్యతలు బాగా పెరుగుతున్నాయి. అలాగే మీరు దేహారోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆకస్మికంగా మీకు కొంత ధనలాభం కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు అయినంత వరకు కుటుంబ వ్యవహారాల్లో కొంత ఆనందం కలుగుతున్నది. ఆర్థికపరమైన వ్యవహారాలు ప్రయాణాల విషయంలో కూడా కొన్ని అనుకోని ప్రయాణాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత వృత్తిపరమైన విషయంలో కూడా కొంత ఆనందంగా ఉంటారు. అలాగే ఆర్థిక పరంగా ఆరోగ్యపరమైన విషయంలో కొద్దిపాటి ఆందోళన కలగబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు మరింత ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కర్కాటక రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శని పూజ, ఈ రెండింటి గ్రహాలకు సంబంధించిన పూజలు చేసుకోండి. కొంత అనుకూలతలు మీకు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ పుబ్బ ఉత్తరాపాదం సింహం. సింహరాశి వారికి 22, 23, 24లో చాలా గంభీరమైన లోతైన ఆలోచనలతో మీ వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా గంభీరంగా ఆలోచన చేస్తారు. అయినంత వరకు మౌనంగా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితులు, అంతర్గతంగా ఆందోళనపరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా 25, 26లో ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. బంధువులు మిత్రులతో సమావేశాలు ఉండవచ్చు. ఆర్థికపరమైన విషయాలు ఆనందాన్ని ఇస్తాయి. అయినంత వరకు అత్యంత ఉత్సాహంగా మీరు అందరితో కలిసి ఉంటారు. కుటుంబంలో కానీ బయట కానీ ఎక్కడ కానీ కొద్ది వేడుకలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. 27 వరకు కూడా చాలా బాగా ఉంది. 28 కూడా ప్రత్యేకమైన సమావేశాలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేదా బంధువులతో మిత్రులతో చిన్నపాటి ప్రయాణాలు సాగించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనా మీరు మొత్తం మీద చాలా బిజీగా ఈ వారంలో మీరు సింహరాశి వాళ్ళు ఉండబోతున్నారు. అయితే ఈ వారంతంలో కలుగుతున్నటువంటి మార్పులకు మాత్రం
మీరు ప్రత్యేకించి భార్యాభర్తల యొక్క కొన్ని ఇష్యూస్ మీద, అవి ఆర్థికపరంగా కావచ్చు, గృహ బాధ్యతల విషయంలో కావచ్చు, భార్యాభర్తల మధ్యన చిన్నపాటి ఘర్షణాయుతమైన వాతావరణం కానీ, వాదాలు కానీ ఏవైనా జరగవచ్చు. అయినంత వరకు కొంతవరకు శారీరక మానసిక ఆనందాల కొద్దిగా దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఉద్యోగ రంగంలో కూడా స్త్రీలతో కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వారు స్త్రీపరమైనటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంటే అతిగా మీరు ఎందులో ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మఖ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో స్త్రీ మూలకంగా కొంతపాటి ఇబ్బందులు కలగవచ్చు, లేదా మీరు మిత్రుల మూలకంగా కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత బంధువర్గాలతో మీకు ఆనందంగానే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో కూడా కొద్ది ఆలస్యంగానైనా మీరు మంచి పనులు చేసుకుంటారు. అలాగే కొద్దిగా గౌరవ ప్రతిష్టలు ఇంటా బయట ఇవి కూడా మీకు ఆనందంగానే ఉంటాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల విషయంలో కుటుంబ వ్యవహారాలలో ఒక ప్రత్యేకమైనటువంటి వేడుకలు ఉండవచ్చు, లేదా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత బంధువర్గాల అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయంలో కూడా మీకు మంచి పరిస్థితులు ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో కూడా కొద్దిగా మంచి రాణింపు కనబడుతున్నది. ప్రత్యేకంగా ఎక్కడైనా అధికారులను కలవడానికి చిన్నపాటి ప్రయాణాలు కూడా మీరు కొనసాగించవచ్చు. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు ఆర్థిక విషయంలో కొంత ఒత్తిడి కలుగుతుంది. అటు మీ స్వవిషయంలో కానీ బయట కానీ కొంతవరకు ప్రయాణ మూలకంగా ఇబ్బందులు ఉంటాయి. స్వవిషయంలో కొంతవరకు ఒత్తిడితో మీరు స్త్రీలతో విరోధం తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవి సమసిపోయే అవకాశాలు ఉన్నాయి. దేనికైనా సహనంతో ఉండవలసినటువంటి పరిస్థితి. మీరు అన్ని విధాలా ఈ వారంలో ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు సహనంతో ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి సింహరాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి చేసుకోవలసినటువంటి పూజ శుక్రగ్రహానికి ప్రీత్యర్థం, శుక్రగ్రహ ప్రీత్యర్థం శుక్ర పారాయణం, శుక్ర స్తోత్రాలు చేసుకోండి. కొన్ని మంచి ఫలితాలు మీరు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యారాశి వారికి ఈ వారంలో కొంతవరకు మీ ప్రారంభంలో కొన్ని సమస్యలు పరిష్కరించుకొని సేద తీర్చుకుంటున్నట్టుగా ఉంటారు. కొంత విశ్రాంతి మీకు లభించే అవకాశాలు 22 దిన మధ్య నుంచి 23, 24 వరకు కొంత ఆనందంగా ఉంటారు. ప్రతి విషయాన్ని సమీక్షించుకుంటారు. కుటుంబ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. శరీర ఆరోగ్యాలు బాగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు కూడా బాగా ఉంటాయి. గౌరవ మర్యాదలు బాగానే ఉంటాయి. కొంత ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తుంటారు. 25, 26 పూర్తిగా మీ విషయానికి సంబంధించిన విషయాల్లో, తర్వాత ఈ ఆర్థిక పరిస్థితుల మదింపులతో ఉంటారు. కొన్ని అకాల భోజనాలు జరిపేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తదుపరి మీకు 27, 28 మంచి పరిస్థితులు, బంధువర్గాలతో మిత్రవర్గాలతో కలిసి ఉండేటువంటి అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. అయితే కన్యారాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి ప్రత్యేకత, ప్రారంభంలో ఏదో ఒక ప్రత్యేకత ఉందండి. ఇంకా వారాంతంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత అది మీరు ప్లానెడ్గా ఉండవచ్చు, అన్ప్లానెడ్గా ఉండవచ్చు. ఇందులో మాత్రం మీరు చాలా శ్రద్ధతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారాంతంలో కలుగుతున్నది మీ వృత్తికి కానీ సామాజికానికి సంబంధించినవి కావచ్చు. ప్రారంభంలో ఉన్నది ప్రత్యేకంగా మీ స్వవిషయాలకు సంబంధించినది కావచ్చు. ఒక ప్రత్యేకత మాత్రం కన్యారాశికి ప్రారంభంలోనూ చివరిలోనూ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలో కొన్ని వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల మీరు కొద్దిపాటి శారీరక బలహీనతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అయినంత వరకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో కానీ కొన్ని ప్రత్యేకమైన ఇష్యూస్లో మీరు కొద్దిగా వాదోపవాదాలు, చిన్నపాటి ప్రయాణాలు, ఘర్షణలు, లేదా మీ కింద పనిచేసే వారితో కూడా మార్పులు చేర్పులకు సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. బంధువర్గాలకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆర్థికపరమైన విషయంలో కూడా మెల్లమెల్లగా మీకు రావాల్సిన డబ్బు కాస్త నిదానంగా అందుతుంది. వృత్తి ఉద్యోగాల విషయంలో, స్థిరాస్తుల విషయంలో కానీ కొన్ని మిశ్రమ ఫలితాలు మీరు పొందగలుగుతున్నారు.
హస్త నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో, బంధుత్వాలలో కానీ మిత్రత్వాలలో కానీ మీకు కొంత మంచి మార్పులు రాబోతున్నాయి. అలాగే వృత్తిపరమైన విషయంలో కూడా కొంత రాణింపు కనబడుతున్నది. అలాగే మీకు స్థిర చరాస్తుల విషయంలో కూడా కొంత ఆకస్మికంగా ధనలాభాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు కుటుంబ సమేతంగా ప్రయాణాలు కొనసాగించే అవకాశాలు, అలాగే బంధువర్గాలతో, మిత్రవర్గాలతో, పిల్లల విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ కొద్దిపాటి ఆలస్యంగా కానీ కొన్ని మంచి ఫలితాలు. అలాగే వృత్తిపరమైన విషయంలో కొంత రాణింపు ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కొంత రాణింపు ఉంది. కానీ అనుకోకుండా మీకు కొంత ఖర్చులు, మెడికల్ ఎక్స్పెండిచర్స్ పెరగవచ్చు అని కూడా చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే గృహ సంబంధమైన వ్యవహారాలలో మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి. కాస్త ఓర్పుతో, నేర్పుతో గృహ సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం చిత్తా నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. ఈ వారం కన్యా రాశికి సంబంధించినంత వరకు శుక్ర, శని గ్రహాలకు ప్రార్థన చేసుకోండి. మరి మంచి పరిహారాలు మీకు లభించితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం కొన్ని మంచి మార్పులే ఉన్నాయి. కానీ ఆకస్మికంగా వార ప్రారంభంలోనే మీకు ఆకస్మికంగా ప్రయాణాలు కానీ, ఆర్థికపరమైన సమస్యలు కానీ, అనుకోని విధంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు కానీ, కొంతవరకు అది వృత్తిపరమైంది కావచ్చు, ఇతరత్ర కావచ్చు, కొంచెం చాలా ఇంపార్టెన్స్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కొంత దైవ సహాయాన్ని కూడా కోరవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ 25-26 వరకు మీ సమస్యలకు పరిష్కారాలు ఏర్పడతాయి. ఒక కొత్త దృక్పథం, కొత్త ఆలోచనలు మీకు మున్ముందు కలగబోతున్నాయి. దానివల్ల కొంత ఆనందంగా ఉంటారు. కుటుంబ సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. భార్యాభర్తల మధ్యన కూడా కొద్ది అన్యోన్య సహకారాలు, ప్రేమలు ఇలాంటి దాంట్లో విషయంలో కూడా చాలా ఆనందంగానే ఉంటారు. కానీ ప్రతి పని కొద్ది ఆలస్యంగానైనా పాజిటివ్గానే ఉంటుంది అని మాత్రం మీరు అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. 22-28లో కూడా 27-28 తేదీలలో కూడా 27-28 తేదీలు కూడా ఒకంత అనుకూలంగానే ఉంటుంది. అయితే ఇది ఏదో ఒక వస్తువు కొనుగోలు చేయడం కానీ, ఒక వస్తువు అమ్మకం మార్పు చేయడం కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ, కుటుంబ సభ్యులు కానీ, భార్యాభర్తలు కానీ కొద్దిగా దీర్ఘంగా ఆలోచించి నిర్ణయించుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ వారంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల తులారాశి వారికి ఈ వారంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల తులారాశి వారికి నూతన ఉద్యోగాలు లభించే వారికి కొంత ఊరట, ట్రాన్స్ఫర్స్, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి పోవడం కానీ, అలాగే స్త్రీల విషయంలో, పురుషుల విషయంలో వివాహ నిశ్చయాలు, వివాహాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రస్తావనలు ఉంటాయి. తగు నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలు కానీ, కుటుంబ సభ్యులతో కానీ, భార్యాభర్తలు కానీ కలిసి ఒక చిన్నపాటి ప్రయాణం కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయంలో కూడా మీకు కొంత మెరుగుదల బాగానే కనబడుతున్నది. పిల్లల విషయంలో కూడా కొంత శ్రద్ధతో మీరు బాగానే చూసుకుంటారు. కానీ చిన్నపాటి మనస్తాపాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు సోదరులకు సంబంధించిన విషయాలలో, సోదరులకు సంబంధించిన విషయంలో కానీ, ప్రయాణాల్లో కానీ కొన్ని ఆకస్మికంగా మార్పులు కలగవచ్చు. అధికారులతో విరోధాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వాతి నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొంత ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీ ఆర్థికపరమైన విషయంలో కొన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకొని సరికొత్త ప్రణాళికలు ఏర్పరచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పిల్లల విషయంలో కూడా మీరు కొంత ఆనందంగా ఉంటారు. పిల్లల భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు, వివాహాలు కుదిరేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే మీరు సోదర సంబంధమైన వ్యవహారాలలో కూడా కొద్ది మంచి మార్పులే మీకు కనబడుతున్నాయి. ప్రయాణాల మూలకంగా కూడా లాభించే అవకాశాలు ఉన్నాయి. మీ కింది వారితో కూడా, మీ కింద పనిచేసే వారితో కూడా మంచి సహకారాలు ఉంటాయి. మరి దీని విషయంలో బంధువర్గాలు, సమీప బంధువర్గాలతో కూడా మంచి అనుకూలతలు ఏర్పడబోతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యవహారాల విషయంలో ఒక మంచి మార్పు రాబోతున్నది. ఆర్థికపరమైన విషయంలో కూడా కొంత మీరు ఘర్షణాయుతంగా ఉంటారు.
కొద్ది సంఘర్షణ పడతారు. ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎట్లా చేయాలి అనేది, అంటే పెట్టుబడుల విషయంలో అట్లాంటివి ఉంటాయి. అయితే మీరు కొంత డబ్బు విషయంలో, ధన విషయంలో మీకు కొంత పాజిటివ్ నెగిటివ్ రెండు కనబడుతున్నాయి. అలాగే పిల్లల విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ కొంత అనుకూలతలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మీరు చాలా దూర ప్రయాణాలు కొనసాగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే ప్రయాణాల మూలకంగా కొద్ది ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ, కుజ శనులకు ఇద్దరికి ప్రత్యేకమైన గ్రహాలకు పరిహారాలు చేసుకోండి. మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి ఫలితాలు పొందగలరు. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ఈ వారం చాలా ఉత్సాహంతో ప్రారంభమవుతున్నది. 22, 23, 24 చాలా వరకు మీరు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. పాత మిత్రులు, బంధువులు వీళ్ళందరూ కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. బంధుపూర్వకంగా, మిత్రులపూర్వకంగా ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులు బాగా సాధించుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైనా ఒక దైవ కార్యము, దేవాలయ సందర్శనలు కూడా చేసుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. 25, 26లో చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు. కొంత మానసికంగా, శారీరకంగా కొంత అలసటలు ఉండవచ్చు. అకాల భోజనాలు ఉండవచ్చు. అనుకోనివి కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. వాటిని పరిష్కరించుకోవడానికి మీరు ఎక్కువగా తాపత్రయపడవచ్చు. 27, 28లో మీకు ఇంచుమించు 27 దినమధ్యం నుంచి దినాంతం నుంచి ఫలితాలు మీకు కొంత అనుకూలంగా రాబోతున్నాయి. చాలా వరకు లోతుగా ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని జిజ్ఞాసతో, అంటే బాగా క్యూరియాసిటీతో మీరు ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ఏవో కొన్ని ప్రత్యేకమైన ఒత్తిడులు, మార్పులు, చేర్పులు అన్నీ కూడా కలగవచ్చు. మీరు వృశ్చిక రాశి వారు 27, 28లో చాలా అన్ని వ్యవహారాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఎందులో కూడా మీరు ఎందులో కూడా మీరు సాహసంతో చేసే పనుల యందు కొంత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. బంధువులతో ఉన్నటువంటి అనుబంధాలలో, ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో కూడా మీరు కొంత ఆలోచించి పనిచేయండి. కానీ ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు మీకు చాలా విశేషంగా కలిసి వచ్చేటువంటి కాలంగా కనబడుతున్నది. మున్ముందు ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది. మరి మీ వ్యక్తిగత జీవితంలో కొంత ఆనందం కలగబోతున్నది. ఇది మాత్రం వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేకమైన వరంగా చెప్పవచ్చు. మరి విశాఖ నక్షత్ర జాతకులకు ప్రయాణాల యందు అనుకూలతలు ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు, లానాదేనాలు అంటే విషయంలో ఉన్నాయి. బంధువర్గాలతో, మిత్రులతో మంచి సహకారాలు ఉన్నాయి. తర్వాత మీరు చాలా ఏదైనా ఒక దూర ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మీరు ఎక్కువ వరకు కుటుంబ సభ్యులతో కానీ, బంధువర్గాలతో కానీ విరోధాలు, అంటే భేదాభిప్రాయాలు, మీరు నిఖచ్చితంగా మాట్లాడడం వల్ల కొంత డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వ్యవహారాల విషయంలో కొద్దిగా ఆలస్యంగానైనా కొన్ని మంచి పనులు జరుగుతాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా మీకు కొంత అనుకూలతగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఆగిపోయిన పనులు ప్రారంభమయ్యే దిశగా ఉన్నాయి. అలాగే మీ ఆర్థిక వ్యవహారాల విషయంలో కూడా ఒక మంచి ఫలితం మీరు పొందగలుగుతారు. అయితే రైట్ టైం అండ్ రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మాత్రం మీరు మర్చిపోకండి. అనురాధ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కానీ, ప్రయాణాల మూలకంగా కానీ, బంధువర్గాలతో కానీ, మిత్రవర్గాలతో కానీ కొద్దిగా ఆలస్యంగానైనా మీకు కొన్ని ఫలితాలు మంచిగానే ఉంటాయి. తర్వాత మీ యొక్క బంధువర్గాలతో, మిత్రవర్గాలతో విషయంలో బాగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో మీకు అయినంత వరకు కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. మరి ఏదో ఒక మంచి పని మీరు సాధించడానికి ముందు అడుగు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయంలో అనుకూలతలు, తర్వాత కొత్త పోగడలు, కొత్త నిర్ణయాలు, అంటే మీకు ఆల్రెడీ కొత్త సంవత్సరం ప్రణాళిక అన్నట్టుగా ఉంటుంది. అలాగే మీకు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి. స్థిర చరాస్తుల మార్పుల విషయంలో కూడా ఒక అడుగు ముందుకెళ్తుంది. ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంత గందరగోళంగా ఉన్నా కూడా దాన్ని మీరు సవరించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పరిహారాల విషయంలో కుజుడికి, శుక్రుడికి ప్రత్యేకమైన పరిహారం చేసుకోండి. శుక్రగ్రహ స్తోత్రం కానీ, కుజగ్రహ స్తోత్రం, దానివల్ల మీకు మరింత మంచి ఫలితాలు, మంచి ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా వృశ్చిక రాశి వారికి కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి.
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనురాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా గంభీరమైన ఆలోచనలు, వృత్తిపరంగా మీరు అభిలషించేటువంటి విషయాలలో కొద్దిగా శ్రద్ధతో ముందుకు పోయేటువంటి అవకాశాలు, అనుకున్న పనులు సాధించడానికి చాలా లోతుగా ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. అయితే కొద్దిపాటి చికాకులు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ వాటిని క్లారిటీగా మీరు ఆలోచించుకొని ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. 25, 26 కూడా ఆనందదాయకమైనటువంటి రోజు. ఇది కుటుంబ సమావేశం కానీ, సోదరులతో ఉన్నటువంటి సమావేశం కానీ, బంధువర్గాలతో ఉన్నటువంటి సమావేశం కానీ, మీ కింద పనిచేసేటువంటి పనులతో కూడిన సమావేశంలో కానీ కొంతవరకు ఇష్టపూర్వకంగా 25, 26, 27 దినమధ్యం వరకు కూడా చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. 25, 28, 27 దినాంతం 28 నుంచి ప్రయాణాలు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో మీ దినచర్యలలో కొద్ది మార్పులు ఉండవచ్చు. ఆహార విహారాల్లో కొద్ది మార్పులు వస్తాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కుటుంబ వ్యవహారాలలో, ఆర్థికపరమైన విషయాలలో కొద్దిగా లోతుగా గంభీరంగా ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణాలలో చాలా వరకు మీరు శ్రద్ధతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో కొద్ది మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే మీకు సోదరులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మెల్లమెల్లగా మీరు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పరంగా కానీ, మీ అధికారులతో కానీ, మీ చేస్తున్నటువంటి వృత్తులలో కానీ, ఏ దాంట్లో కానీ కొద్దిగా రాణింపు కలగడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మొత్తం మీద ఈ వారంలో మూల నక్షత్ర జాతకులు కొద్ది వరకు సహనంతో ఉండి సమస్యలను పరిష్కరించుకునే దిశకు వెళ్ళవలసి ఉంటుంది. కొత్తగా ప్రయత్నాలు, కొత్త పెట్టుబడులు మాత్రం ఈ వారంలో కానీ, మున్ముందు సమీప భవిష్యత్తులో కానీ కొత్త పనుల ప్రారంభానికి కొంత అవకాశం ఉంది. కొద్ది రోజులు మీరు వేచి చూడవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఇంటి వ్యవహారాల్లో కొంత ఆనందం కలిసి వస్తున్నది. ప్రయాణాలు తప్పనిసరిగా ఉంటాయి. తర్వాత మీ కింద పనిచేసే వారిలో కొత్త ఉద్యోగాలు, కొత్త ఇవ్వడం కానీ ఇట్లాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ప్రభుత్వపరమైనటువంటి సహకారాలు, ప్రభుత్వపరంగా ఉన్నటువంటి విషయంలో కూడా కొంత మెరుగుదల కనబడుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలు, ఆర్థిక పరిస్థితులలో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని సవరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కానీ, ప్రయాణాల్లో కానీ, తర్వాత ఆర్థికపరమైనటువంటి విషయంలో కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సోదరులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సమీప బంధువులు కావచ్చు, ఇలాంటి విషయాల్లో, వృత్తిపరమైన విషయంలో కూడా మీరు కొంత తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద ధనుర్రాశి వారికి ఈ వారంలో కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మున్ముందు మీకు వేచి చూసినట్టయితే మంచి మార్పులు రాబోతున్నాయి. ఈ ధనురాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రాహు కుజులకు ఈ వారంలో ప్రత్యేకించే శ్రద్ధతో పరిహారాలు చేసుకోండి. మంచి ఫలితాలు, మీకు ఆశించిన ఫలితాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారంలో కొన్ని మంచి మార్పులు రాబోతున్నాయి. అందులో విశేషించి కుటుంబ వ్యవహారాల్లో కూడా మంచి మార్పులు రాబోతున్నాయి. ఆర్థికపరమైన విషయంలో కూడా మంచి మార్పులు రాబోతున్నాయి. అయితే ఇది కొంత ఘర్షణాయుతమైన వాతావరణంతో కానీ, మీరు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ చేసి కానీ ఈ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. 22, 23, 24 ఇవి సాధారణమైన ఫలితాలు చెప్పాలి. కొంత అలసిపోయినట్టుగా ఉంటారు, సతమతమవుతున్నట్టుగా ఉంటారు సమస్యలతో. కానీ పరిష్కార మార్గాల కోసానికి వెతకవలసినట్టుగా పనులు చేయవలసి ఉంటుంది. కొన్ని యందు ఆసక్తి, కొన్ని పనుల యందు నిరాసక్తత, అదొక ధ్యానంగా, అదొక రీతిగా ఉండేటువంటి పరిస్థితులు మకర రాశి వారికి 24 వరకు కనబడుతుంది. 25, 26, 27, 28 అన్నీ కూడా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం మీకు కనబడబోతున్నది. 25, 26లో మీ వృత్తి ఉద్యోగాలలో, మీ స్వవిషయాలలో, కుటుంబ వ్యవహారాలలో, అలాగే సామాజికంగా, తర్వాత కుటుంబపరంగా మీరు మంచి గౌరవ మర్యాదలు, అనుకున్న పనులు సాధించుకోవడాలు, మంచి శుభవార్తలు వినడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. 27, 28 కూడా అలాంటి వ్యవహారాలే ఉన్నాయి. మీకు బంధువర్గ దర్శనం, మిత్రవర్గ దర్శనం, అధికార దర్శనం, వాళ్ళకు నుంచి సహకారాలు ఇవన్నీ కూడా మీకు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. 28 నుంచి వచ్చే మార్పులు చాలా మంచి మార్పులుగా
మీకు కలగబోతున్నాయి. ప్రత్యేకంగా మీకు ఒక ఉల్లాసమైన జీవితం ప్రారంభించుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఇది ఈ విషయంలో మీరు మకర రాశి వారు కొంత నిశ్చితంగా ఉండవచ్చు. అయితే అయినంత వరకు కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో భార్యాభర్తల మధ్యన కానీ కొంతవరకు స్ట్రాంగ్ డిజైర్స్ అంటారు, అంటే ఏదైనా సంకల్పించుకుంటే దాని విషయంలో పట్టుబట్టినట్టుగా ఉంటారన్నమాట. అలాంటి విషయంలో కొద్ది పట్టు విడుపులతో ఉండండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. శరీర ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎలాంటి దురాభ్యాసాలు కానీ దురలవాట్లకు సంబంధించిన విషయాల్లో అందులో జోక్యం తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు ఇంచుమించుగా ఈ వారంలో కానీ ముందు కానీ ఒక్కొక్కసారి మీరు నియంత్రణ కోల్పోతున్నట్టుగా ఉంటారండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దానికి కొంత మీరు దానివల్ల కొంత ఇబ్బంది పడతారు. ఆ నియంత్రణ మీ మీద మీకున్నటువంటి నియంత్రణ కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారం ఏదో తెలియని భయం, ఒక ఆందోళన, ఆతురత, ఎటు నిర్ణయించుకోలేని స్థితులు, తర్వాత చేసే పని యందు ఆసక్తి, నిరాసక్తి, కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంత భయం, కుటుంబ వ్యవహారాల్లో కూడా ఏదో తెలియని భయం, ఆందోళన, చాలా వరకు మానసికమైన శ్రమ వీరికి ఎక్కువగా కనబడుతున్నది. 22, 23, 24 మీరు అయినంత వరకు మీ దినచర్యలో ఆహార విహారాల్లో ఒక నియమం పాటించండి. అయినంత వరకు ఎక్కువ ఆలోచనలకు ఉంటే దూరం పెట్టండి. తర్వాత 25, 26లో కూడా అదొక రీతిగా ఉంటారు, అన్యమనస్కంగా అంటారు దాన్ని. అయినా ఏదైనా అంటే ఏమిటంటే ఇంతకాలంగా నేను చేస్తున్న దానికి ఒక మార్పు రాకపోయాని అన్నట్టుగా ఒక పట్టుదలగానే ఉంటారు. కానీ మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని అంతగా ఉత్సాహపరిచేటట్టుగా కనబడదు. అయితే 28తో వచ్చే మార్పులు ఒక ప్రత్యేకమైన అభిప్రాయాలు ఏర్పరచుకునేటటువంటి అవకాశాలు, కుటుంబ సమావేశాలు కానీ, మిత్రులతో కానీ, బంధువులతో కానీ, అధికారులతో కానీ ఒక ప్రత్యేక సమావేశం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడి నుంచి మీ సంకల్పించుకున్న పనులలో మంచి మార్పులు రాబోతున్నాయి. మున్ముందు మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే ఈ వారాంతం నుంచి వచ్చే మార్పులు, ఈ వారాంతంలో మీ ఆలోచనలు చాలా పాజిటివ్గా ఉంటాయి, ఉత్సాహంగా ఉంటాయి. ఎదుటి వారికి కూడా అన్ని విధాలా నచ్చుతుంది. అటు కుటుంబ సౌఖ్యం, సామాజిక గౌరవం ఇవన్నీ కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి ఈ వారాంతం మధ్యన ఒక 5-6 రోజులు మీకు కొద్దిగా ఇబ్బందికరంగా, అంటే మానసిక ఆందోళన కొద్దిగా ఎక్కువగా కనబడుతున్నది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు కుటుంబ సమేతంగా ఎక్కడికైనా ప్రయాణాలు చేయవచ్చు. ప్రయాణాల మూలకంగా ఖర్చులు అధికంగా కావచ్చు. భార్య ఆరోగ్యంలో చిన్నపాటి మార్పు కలగవచ్చు. వాటి విషయంలో శ్రద్ధ వహించండి. అలాగే మీరు చేస్తున్న వ్యవహారాలలో, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ, లేదా మీకు తెలియకుండా మీ వెనక ఉన్నటువంటి అజ్ఞాత వ్యక్తుల యొక్క ప్రవేశంతో కానీ కొద్దిగా ఇబ్బందులు కలగవచ్చు. వాటిని మీరు చాలా చాకచక్యంగా పరిష్కరించుకోవాలి. అలాగే మీ స్థిర చరాస్తులు, సోదరులకు సంబంధించిన న్యాయపరమైనటువంటి విషయాలు కావచ్చు, ఇతరులతో పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు, వాటి మూలకంగా మీకు కొంత శ్రమ ఎక్కువగా కలుగుతుంది. దాంతో మీరు కొంత ఇబ్బంది పడ్డా కూడా ఆ సమస్యను పరిష్కరించుకునే దిశగా ఉంటారు. అలాగే మీకు రావాల్సినటువంటి ఆర్థికపరమైన వ్యవహారాలలో మీకు రావాల్సిన డబ్బు కొద్ది ఆలస్యంగానైనా ఈ వారంలో మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు ఎక్కడికైనా ధర్మపరమైనటువంటి ప్రయాణాలు, అంటే క్షేత్రాలు కానీ, ప్రత్యేకమైన ప్రదేశాలు కానీ చూసేటువంటి అవకాశాలు, లేక ధార్మికమైనటువంటి ఖర్చు మీ చేత కొద్దిగా జరుగుతుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి రాణింపు ఉంటుంది. వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కొద్దిగా మంచి లాభాలు కలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ వారంలో స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో మీరు ఏదైనా పెట్టుబడి పెట్టవచ్చు. గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొంత ఖర్చు మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే లాభవలసినటువంటి లాభాలలో కూడా మీకు పొందవలసినటువంటి వాటాలు మీరు బాగా పొందుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు శతభిష నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా కొంత ఖర్చు, ఊహించని రీతిలో కొద్ది ఖర్చు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఒక ప్రాఫిట్ ఆలోచించినట్టుగా ఉంటుందనుకోండి. కొంత వ్యయం మాత్రం అంటే పాజిటివ్ ఎక్స్పెండిచర్స్,
లాగానే ఉంటుంది. అలాగే మీ వృత్తి ఉద్యోగాలలో మెల్లమెల్లగా రాణింపు ఉంటుంది. మీరు చాలా విజ్ఞత ప్రదర్శించవలసి ఉంటుంది. సమయస్ఫూర్తిగా మీరు ఉద్యోగ నిర్వహణలు, వ్యాపార నిర్వహణలు చేయవలసి ఉంటుంది. అలాగే మీ స్థిర చరాస్తుల విషయంలో కూడా అనుకూలత ఉంటుంది. పెద్దవాళ్లతో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రావలసిన లాభాల విషయంలో కూడా మెల్లమెల్లగా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారంలో పూర్వభద్ర నక్షత్ర జాతకులు శారీరకంగా కొంత మానసికంగా శ్రమను ఎదుర్కొంటారు. కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శుక్ర, శని ఈ 2 గ్రహాలకు ప్రధానంగా పరిహారాలు చేసుకోండి. మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభద్రపాదం, ఉత్తరాభద్ర, రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారంలో చాలా వరకు మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. 22, 23, 24 ఒకవైపు ఆనందంగా, ఒకవైపు భయంగా, ఒకవైపు చాలా లోతైన ఆలోచనలతో సతమతం అవుతున్నట్టుగా. అంటే మీరు ఇతరులకు చాలా సంతోషంగా కనిపిస్తారు, కానీ మీరు ఏదో ఒక ఘర్షణాయుతమైన వాతావరణంలో మీరు కాస్త మీ మనసు కొట్టుమిట్టాడుతుందండి. అలాంటి పరిస్థితులు ఎక్కువగా 22, 23, 24లో కనబడుతున్నది. కొంత దైవం మీద కూడా భారం వేస్తారు. మీరు చేసే పనులు చేస్తుంటారు. ఇది మీ స్వవిషయాలున్నాయి, సామాజిక పరమైన విషయాలున్నాయి, వృత్తిపరమైన విషయాలున్నాయి. అన్ని విధాలుగా ఈ మిశ్రమంగా 22, 23 కనబడుతున్నది. కొన్ని సందర్భాలలో మీ పనులకు ఆటంకాలు కూడా కలుగుతాయి. కాబట్టి అనిశ్చిత పరిస్థితి అనే ధోరణిలో కనబడుతున్నది. మీరు అయినంత వరకు మీ యొక్క ఆలోచనలకే ప్రాధాన్యత ఇస్తూ, మీ నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉండండి. 25, 26 విషయంలో కొంత అసంతుష్టిగా ఉంటుంది. ఇదమితంగా చెప్పలేని స్థితి. ఆహార విహారాల్లో ఏదో మార్పు, ప్రయాణాలు, మానసిక సంఘర్షణ, అలసటలు, తర్వాత ఎలాంటి శారీరక మానసికంగా ఆనందాలు పొందలేకపోవడాలు ఇలాంటితో ఉంటారు. కొంత భయంతో కూడా ఉంటారు. కొంత జాగ్రత్తగా వీటిని అధిగమించాలి. మీకు 27, 28లో కూడా ఇలాంటి మార్పులే, కానీ ఈ వారాంతంలో వచ్చే మార్పు కొద్ది వరకు మీకు ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ వారాంతంలో ఏదైనా ఒక దూర ప్రయాణము చేయవలసినటువంటి పరిస్థితి, ఒక స్థిరమైన ఆలోచనలతో, నిర్ణయాలతో మీరు అన్ని విధాల, అన్ని కోణాలతో సమీక్షించుకొని ఒక నిర్ణయం తీసుకోవలసినటువంటి పరిస్థితి. ఇది మీ స్వవిషయం, మీ వ్యాపారం, మీ వృత్తి, మీ రాజకీయం ఇలాంటివన్నీ కూడా కలిసి ఉన్నట్టుగా ఉంటుంది. శారీరకంగా శ్రమ ఎక్కువగా కనబడుతున్నది. ఇతరుల ఆనందానికే మీరున్నట్టుగా, మీకు ఆనందం లేనట్టుగా మీరు ఫీల్ అవుతుంటారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా మీనరాశికి కలగబోతున్నది. కంటి ఆరోగ్యం గురించి ఏదైనా చిన్నపాటి శస్త్రచికిత్సలు చేయించుకోవడము, మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మిత్రులకు కానీ, బంధువులకు కానీ, వారికి సంబంధించినటువంటి విషయంలో చిన్నపాటి శస్త్రచికిత్సలు కానీ, వైద్యపరమైనటువంటి సహకారాలు కానీ, సహాయాలు కానీ చేసి రావడం కానీ, సందర్శించుకోవడం కానీ ఈ వారంలో మీకు చాలా వరకు ధార్మికమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తర్వాత సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇలాంటి విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మీరు శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ శ్రమించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక చిన్న మార్పుగా ఉంది ఈ వారం. మున్ముందు వచ్చే విషయాల్లో కొద్ది మంచి మార్పులు వస్తాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కొన్ని లాభాలు పొందాలంటే కొంత ఖర్చు పెట్టాలన్నట్టుగా ఉంటుంది. అలాగే మీ స్థిరమైన పనులు, స్థిర ఉద్యోగాలు, ఆస్తులు, పాస్తులు, వీటికి బంధువర్గాల సంబంధించిన విషయంలో కొద్దిపాటి మెరుగు కనబడుతున్నది. అలాగే కొంత విధిగా మీరు పెట్టవలసినటువంటి ఖర్చులు కనబడుతున్నాయి. మీ వృత్తి ఉద్యోగాలలో కొద్దిగంత బెటర్మెంట్గా కనబడుతున్నది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు రావలసిన లాభాల వ్యవహారాలలో కొద్ది మందగమనం కనబడుతున్నది. అలాగే బంధువర్గాలు, మిత్రవర్గాలకు సంబంధించిన విషయంలో మీ సహకారాలు కానీ, మీ కొంత ఆనందం పొందగలుగుతున్నారు. అలాగే వ్యాపారాలలో కానీ, స్థిర చరాస్తుల విషయంలో కానీ కొద్ది మార్పులు కోరవలసినటువంటి అవసరం కనబడుతున్నది. మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో కొద్ది మెరుగు కూడా కనబడుతున్నది. రేవతి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొంత ఆనందం కనబడుతున్నది. ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆనందంగా కనబడుతున్నది. ధార్మికమైన విషయాలలో
పెద్దలకు సంబంధించిన విషయంలో కొద్దిపాటి ఆందోళన కనబడుతున్నది. ఖర్చుల విషయంలో మీకు ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ కూడా బాగానే కనబడుతున్నాయి. తర్వాత ఆరోగ్య విషయంలో కూడా చాలా పెద్ద మార్పులే కనబడుతున్నాయి. తర్వాత మీ వృత్తి ఉద్యోగాలలో కూడా ఏదో ఒక నిరాసక్తత కూడా కనబడుతున్నది. కొద్ది మార్పులు కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఏదేమైనా ఈ వారం మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతున్నారని చెప్పవచ్చు. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు ఒకంత అనుకూలమైనా కూడా మరీ అంత ప్రతికూలమైతే కాదు. కాస్త మీరు అప్పటికప్పుడు పరిస్థితుల ప్రభావాలకు లోనవుతుంటారు కాబట్టి పరిస్థితులకు బట్టి అనుగుణంగా నడుచుకోవడానికి మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శనిదేవుడిని ప్రార్థన చేసుకోండి. ఆ యొక్క గ్రహం వల్ల మీకు కొంత అడ్డంకులు దూరమైపోతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ ద్వాదశ రాశుల వారికి గ్రహ యుతులు, గ్రహ దృష్టులు, గ్రహ వేధలు వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాలు, మారుతున్న గ్రహస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాలను తెలియజేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి, మీ లైక్స్ తెలియజేయండి, మా సబ్స్క్రిప్షన్ కూడా పెంచడానికి ప్రయత్నం చేయండి. ఇది మీ అభిమాన యోగమంజరి టీవీ. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.